HAPPY Happy Christmas, MERRY Merry Christmas, HAPPY Happy Christmas, MERRY Merry Christmas. పాపమును మోసే గొర్రె పిల్లగా నింగిని విడచి నేలకొచ్చి. ఇది మీకు ఒక కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయొద్దు, కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయొద్దు అనే అపోహాలు చాలా బయలుదేరుతున్నాయి, చాలా బయలుదేరుతున్నాయి. క్రిస్మస్ చేయాలా చేయొద్దా, ఉంటే ఎక్కడుంది అని అడుగుతారు. బైబిల్ ఎక్కడ రాసి ఉంది డేటు అని. 25వ తారీఖు క్రిస్మస్ చేయాలని ఎక్కడుంది అనేసి ప్రశ్న బాగా మొదలైంది. నీ చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. అది పట్టుకొని కూర్చుంటే కదా నీకు గమ్మన తెలుస్తుంది. అది పక్కన పెట్టి వాళ్ళేం చెప్తుండ్రు, వీళ్ళేం చెప్తుండ్రు, వాళ్ళేం చెప్తున్నారు అని వినడం పక్కన పెట్టి దేవుడు ఏం చెప్తుండని వినాలి. ఎవరేం చెప్తున్నారు? దేవుడు నీకేం చెప్తుండు, నీకేం అర్థమవుతుంది. డేట్ లేదు, వాస్తవంగా నేను చెప్తున్నా, ఒప్పుకోలేదు. కానీ ఆయనను ఘనపరచాలి అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఆయనను ఆరాధించాలి, ఘనపరచాలి. అందుకు ప్రపంచమంతా ఒక్కటి కాదు, క్రిస్మస్ అనేది ఉట్టి ఇండియాలో కాదు, మొత్తం వరల్డ్లో చేస్తుంది. ఈ వరల్డ్లో వాళ్ళు ఎందుకు చేస్తుండ్రు, ఎందుకు ఈ క్రిస్మస్ను కానీ ఎన్నుకొని యేసుక్రీస్తు జననాన్ని మాత్రమే ఎన్నుకొని ప్రపంచమంతా చాటించడానికి ఆ పరిశుద్ధులు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ప్రార్థనలు చేసి కన్నీళ్లు గార్చి ఏడ్చి 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 దేవునితో గడిపితే వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచమంతా కలిసి నిన్ను ఒకే చోట్లో ఒక్కసారి నిన్ను ఆరాధించాలి ప్రభా, ఒక్కసారి నిన్ను గణపరచాలి ప్రభా అని చెప్పి ప్రపంచమంతా కలిసి నిన్ను ఆరాధించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని. ఆమేన్. ఎవరిని? ఆ పరిశుద్ధుని జ్ఞాపకం చేసుకోవాలి ఒకరోజు. చెప్పండి, ఎవరిని? ఒకరోజు ఆ పరిశుద్ధుని భూదిగంతముల వరకు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలంటే అలాంటి రోజు అంటూ ఒకటి ఉండాలి. ఇప్పుడు చాలామంది బర్త్డేలు ఉన్నాయి, మనకు తెలియదు. అక్కడ వాళ్ళు చేసుకుంటారు, ఇక్కడ వీళ్ళు చేసుకుంటారు, ఇక్కడ వీళ్ళు చేసుకుంటారు. కానీ ఈయన పేరు మాత్రం పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట రాసింది. యేసేపు ఆయన రాకముందుకే, ఆయన పుట్టక మునిపే యెహోవా నామమును భూదిగంతముల వరకు నిన్ను ఘనపరచాలని చెప్పి ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో దావీదు ప్రార్థన కూడా ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ప్రార్థన? దావీదు ప్రార్థన బలంగా ఉంది. ఏమనంటే, ప్రభువా నాకు ఒక ఆశ ఉంది, నేను కాదు, నేను ఒక్కనే మూలలో కూర్చుంటే ఆరాధిస్తున్నాను, ప్రపంచమంతటా నిన్ను గణపరచాలి, ప్రపంచం మొత్తం నిన్ను ఆరాధించేలాగా, ప్రపంచమంతా నిన్ను గణపరిచేలాగా ప్రార్థన చేస్తుండ్రు. ఆయన కూడా అన్నాడు, భూదిగంతం వరకు వెళ్ళి సువార్తను ప్రకటించలేను. ఆ మాటకు చక్కటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో 27వ వచనం. మళ్ళీ చదువు ఇప్పుడు 22వ కీర్తన 27వ వచనం. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరంట? ఈ కుమారుడు ఎవరు? ఈ తండ్రి ఎవరు? యెహోవా ఎవరు? ఆయన పంపిన కుమారుడు ఎవరు అని చెప్పి ఆయన నామాన్ని తెలుసుకొని ఆమేన్ ఆయన తట్టు తిరుగుతున్నారు. ఒక మంచి అవకాశం. అయ్యా, ప్రపంచమంతా ఒకే రోజు ఒక బలమైన ఆరాధన జరగాలి, బలమైన మహిమ నీకు రావాలి అని చెప్పి తపన, వేదన, ఆరాధన చేసిండ్రు. అలాంటి ప్రార్థనలు గడిపిండ్రు. ఆ ప్రార్థన వీరులకు దేవుడిచ్చిన పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు. ఆమేన్. ఆ ప్రార్థనలకు మంచి జవాబు ఇస్తున్నాడు. ఇంకా అదే 47వ కీర్తన చదువు. 47వ కీర్తన 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. ఏ రాజు? రాజులకు రాజువు టన్నయ్య, రాజులకు. ఒకసారి చెప్పాలి, రారే చూడా మనం అందరు వాళ్ళు చెప్పాడా, రాజులకు రాజులకు యేసు రారే చూడా మనం
ఆ మాట చెప్పగానే పక్కలు కూడా కదులుతారు. ఏమనంట, భూదిగంతముల నివాసులందరి వరకు. చూడండి అక్కడ ఏమాట, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. ఏ భూమికి అమ్మా? సర్వభూమికి. గడ్డేపాలే. దేవుడు సర్వభూమికి రాజైనాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. ఎప్పుడు చెప్ప కీర్తనలు అంటే ఏంటిది? పాటలు. ఎట్లా పాడాలంట చెప్పాలి. కొంచెమా రమ్యంగానా? ఒక్కసారి రమ్యంగా మనం కూడా ఏం చేద్దాం? మీ చేతులు, అబ్బో కొంతమంది గాజులు నేను పగిలిపోతుందని భయమేమో. ఇప్పుడు వాడదామా? ఏమన్నా రమ్యంగా? రాజులకు కుర్చీల మీద కూర్చున్నాడు, ప్రతి చేతులు కదలాలి. మనం రారే చూడా, మనం రమ్యంగా రాజులకు యేసు రారే చూడా, మనం యూదాయని యూదులకు గొప్ప గుల్లాలు జ్ఞానులంతా కదిలేను, గుల్లాలు జ్ఞానులంతా కదిలేను, మనము కూడా వెళ్ళుదాం రారో అన్నయ్య. రాజులకు యేసు రారే చూడా, మనం ఆమేన్. ఆయనను కనపరచడానికి బయలుదేరుతుండ్రు రాజులు, అధికారులు. రమ్యంగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజయ్యున్నాడు. ఎవరికి చెప్పాలి? గట్టిగా ఎవరికమ్మా చెప్పాలి? ఒక్కరికా ఇద్దరికా? ఇక్కడనేమో భూదిగంతముల వరకు అన్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నావు? అన్యజనులకు కూడా రాజే ఉన్నాడు. అందరికీ రాజే. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు. ఇక్కడ స్పష్టంగా ఆయన అన్యజనులకు కూడా రాజు అయినాడు. ఈరోజు మనం అందరం పుట్టుక క్రైస్తవులు ఎవరు ఉంటారు ఇక్కడ? పుట్టుక అంటే పుట్టుక కాదు, తాత ముత్తాతల నుంచి, లేకపోతే ముందు నుంచే. ఇప్పుడు అన్యుల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేతులు తండ్రిద్దాం. అప్పొక్క గట్టి తండ్రి. ఆ ఎత్తిన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. అన్యులలో నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి రాజు? ఎవరికి? అన్యజనములకు కూడా. అరే 20 ఏళ్ళ కింద చూస్తే 25 ఏళ్ళ కింద ఆయన ఎవరో మనకు తెలియదు. కానీ ఈరోజు ఆయన పేరును, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆరాధిస్తూ మహిమగల దేవుణ్ణి, మహోన్నతమైన దేవుణ్ణి ఆరాధించని వాళ్ళతో అంటే నచ్చలేదు. ఆయనను గణపరచాలంటే మరీ ఎక్కువ మక్కువ అయిపోయింది. అన్యజనులు కూడా యెహోవాను గణపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంత సుందరమైన సమయం దేవుడు మనకిచ్చిండ్రు. చూడండి మంగా, దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడున్నాడండి ఆయన? చెప్పాలి. దేవుడు తన పరిశుద్ధమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచమంతా నిన్ను తెలుసుకోవాలి అనేసి ఒక తపన అనేది ఉంది. ఆరాధన చేయాలని చెప్పి భక్తులకు ఉంది. అయ్యా మేమైతే మేము చూస్తలేము, మరి నిన్ను చూడాలి, అందరు నిన్ను రావాలి అని అంటే ఆయన వచ్చిండు భూమి మీదకి. కన్యక మరియ గర్భంలో వచ్చిండు, పుట్టిండు. ఇప్పుడు మీ అందరూ తెలిసిందే. ఆయన పుట్టిండు, వచ్చిండు. తెలియని విషయాలు చెప్తలేను. వచ్చిన ఆయనను మరి కేవలం యెరూషలేము జనులు, యూదా జనులే తెలిసిన. అన్య జనులు కూడా రాజే కదా. మరి అందరు తెలుసుకోవాలంటే ఇజ్రాయెల్కే రాజు, ఆయన యూదులకే రాజు అని అంటే ఇక్కడ చెప్పలే కదా. ఎవరికి రాజు అని చెప్పిండు? చెప్పాలి, గట్టి చెప్పాలి. ఎవరికి రాజు? మరి మనకెట్లా తెలవాలి? ఇప్పుడు మనకెట్లా, అన్యులకు ఎట్లా తెలవాలి? అన్యులకు కూడా రాజే కదా. మరి ఆ రాజు సంగతి ఎలాగ బయటికి రావాలి? ఒకడు ప్రకటించేవాడు లేకపోతే ఎలాగ తెలుస్తుంది? చెప్పేవాడు లేకపోతే ఎలా? ఆయన జననం గురించి వార్త బయటికి తీసుకురాకపోతే అన్య జనులకు ఎలాగ తెలుస్తుంది? ప్రైజ్ ది లార్డ్. ఎట్లా తెలుస్తుంది? వస్తుందా? బర్త్డే అయితే 100 మందికి చెప్తాం,
నా బిడ్డ పుట్టింది, నా కొడుకు పుట్టిండు, రండ్రి బర్త్డే చేస్తుండే. మరి అలాంటి మంచి శుభవార్తను చెప్పడానికి మేము కూడా ఆరాధించాలని చెప్పి అనేక మంది పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అనేక మంది భయభక్తులు కలిగిన వాళ్ళు ఆరాధిస్తూ మేము కూడా ఆరాధించాలి, మాకంటూ కూడా ఒక మంచి పండగ మాకు కావాలి. బైబిల్లో చాలా పండుగలు ఉన్నాయి, కానీ ప్రపంచం అంతా గుర్తుపెట్టుకునే పండగ మాకు కావాలంటే మేము యేసుక్రీస్తు జననపు యొక్క సువార్తను బయటికి తీసుకొస్తామని చెప్పి భక్తులు వేడుకున్న దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ వేడుకున్న వార్తకు గవర్నమెంటే ఒప్పుకొని చలికాలంలో పుట్టిండు కదా. ఏ కాలంలో? అంటే చెప్పాలి, చలికాలం ఎప్పటి నుంచి మొదలవుతుంది మనకు? కొంచెం చెప్పాలి. నవంబర్లో చాలా ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ చలి ఎప్పుడు ఉంటుంది మనకు? నవంబర్లో. అక్టోబర్లో వర్షాలు చూసినాము మనం, 6వ తారీఖు వరకు వర్షాలు చూసినాం, అంతే కదా. తర్వాత చలికాలం అని చెప్పి రాసింది కదా, అది కూడా ఎప్పుడు బాగా చలి అంట. మామూలుగా చలి ఉంటే గొల్లెలందరూ మంచిగా వచ్చి ఒక చలి కాసుకునే స్థితి ఎప్పుడు వస్తుంది? ఎక్కువ చలి ఉన్నప్పుడే కదా మంట పెట్టుకుంటాం. ఇప్పుడు మేము ఇక్కడ ఏది గోరఖ్పూర్ పోతాం, వెళ్ళిపోతాం. అక్కడ పోయినామంటే అక్కడ సూర్యుడు కనబాక ఒక్కొక్క రోజు 15 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది, సూర్యుడే కనిపించలేదు. అన్ని రోజుల వరకు వాళ్ళు మామూలుగా లేదు, 11 గంటలకు అయినా కానీ దుప్పట్లకి వెళ్ళి బయటికి రారు. అట్లా ఉంది పరిస్థితి. ఇంత రగ్గులు కప్పుకొని కూర్చోవాలి, అంతగా చలి ఉంది. ఆ చలి మంటకు బయటికి వెళ్తే చాలు మంట, ఏడ మంట ఉంటే ఆడ మంట దగ్గరికి వెళ్ళాం పరిగెత్తి. అలాంటి మంట కాసుకుంటున్న రోజులలో ఆయన పుట్టిండు కాబట్టి అదే మాసమైందని చెప్పి చక్కగా గుర్తుపెట్టుకొని డిసెంబర్లో ఇంకా ఎక్కువ చలి ఉంటుంది. ఇప్పుడు మీరు పొద్దున్నే వచ్చింది కదా, మంచు పడుతున్నప్పుడు వచ్చింది కొంతమంది, మంచు పడుతుంది, చాలా చల్లగా ఉంది, ఇదే మంచి రోజు అని చెప్పి సంవత్సరపు చివరి రోజులు క్రీస్తుకు వచ్చిన రోజులలో 25వ తారీఖు అని చెప్పి గవర్నమెంటు అలాగని దేవుని సన్నిధిలో అందరూ డిక్లేర్ చేసిన స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎవరు చూపించడానికి? ఆ వార్తను తీసుకురావడానికి మామూలుగా లేదు. ప్రపంచమంతా ఈరోజు ఆ రాజును గణపరచడానికి 25వ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూడడానికి మార్చింది. స్తోత్రం కలుగును గాక. ఒక్కరు ఇద్దరు కాదు, భూదిగంతముల వరకు. ఎక్కడి వరకు చెప్తలేదు, చూసిందా? ఏ రోజు? ఉట్టి ఇండియా ప్రాంతానికి కాదు, ఉట్టి ఇజ్రాయెల్ దేశానికి కాదు, అన్యులకు కూడా ఈ వార్త బయటకు వచ్చును గాక. గట్టిగా చెప్పాలి. ఎవరికి? గట్టిగా చెప్పాలి, నోరుతో చెప్పాలి, నోరుతో చెప్పండి. ఇప్పుడు నీ డేట్ ఒకటి ఉంటుంది, 16వ తారీఖు అని. అమ్మా 16వ తారీఖు ఉంటుంది. వచ్చే సంవత్సరం కరెక్ట్గా 16వ తారీఖు వరకు ఎన్ని రోజులు పడుతుంది? డేట్ ఉంటుందా? ఉంటుంది, చేంజ్ అవుతుందా? కొంచెం ఫిబ్రవరి రాగానే 365 రోజులు 28 ఉంటుంది. ఆ రోజులు కాస్త అటు ఇటు అవుతూ ఉంటుంది, కానీ అదే రోజు మాత్రం గుర్తుపెట్టుకుంటారు. మరి యేసుక్రీస్తుకంటూ ఒక చక్కటి ఆమేన్ సమయము దేవుడు సిద్ధపరచండి. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అనేక భక్తులు ప్రార్థనలు చేసి వేడుకొని ఆ డేట్ను, ఆ సమయాన్ని కోరుకొని ఈ దినము దేవుణ్ణి ఆరాధించడం. ఏం చేస్తామంటే మేము ఈ క్రిస్మస్ని మేము ఏం చేస్తామంటే క్రీస్తుని మేము ఘనంగా ఆరాధిస్తాము. చెప్పండి, ఏం చేస్తాం? చెప్పాలి గట్టిగా. ఎవరిని? అందుకే క్రిస్మస్ అంటే ఏంటిది? ఇంగ్లీష్ పేరు అది. ఏం పేరు అది? మాస్ అంటే ఏంటిది? ఆరాధన. అంటే ఆ రోజు మేమందరం కలిసి మహాసమాజంగా కూడి, సంఘంగా కూడి, ఏకమై దేశమే కాదు, రాష్ట్రమే కాదు, ప్రపంచమంతా మా రాజును మేము ఆరాధిస్తాం. చెప్పాలి కొన్నాను, ఏ రాజుకు? మా రాజును మేము ఆరాధిస్తాం. ఈరోజు మంచి సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చిండు. ఇంకోటి ఎక్కడ చెప్పిండు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి, ఆయన ఎలా ఆరాధించాలి. ఉపాధ్యాయ 21 చూడండి. ఏసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. సియోను కొండ మీద. ఏ కొండ మీద చెప్పండి? ఆయన జననాన్ని సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును. అబ్బా, ఎవరిదైతుందమ్మా? ఇప్పుడు ఆ మహిమగల రాజు
పరలోకం నుండి జీవం గల దేవుడు దిగేసి వచ్చినప్పుడు ఆమెన్ రక్షకుడు మన కొరకు పుట్టినాడు. ఎవరు పుట్టినరు? రాత్రి పిల్లలు డ్రామా చేసిండు. ఏమనండా మనకు రక్షకుడు పుట్టినరా అంటే అవునా అని ఒకరికొకరు వాళ్ళుకుంటుండ్రు. కొంతమంది రక్షకుడిని ఏమన్నారు? అది నేను అన్నాను, మీరే అనండి. రాజు పుట్టిండు. ఎవరు పుట్టిండు చెప్పాలి? ఎక్కడి నుంచి వచ్చిండు ఆయన? అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన యెహోవా దేవుడే, ఆయనే భూమి మీదకి దిగొచ్చిండు. ఆ దిగొచ్చిన డేటే అది మాకు కావాలి. ఆ రోజు మాకు కావాలి. ఖచ్చితంగా ఆయనని మేము ఆరాధించాలి. ప్రతిదినం ఆరాధించవచ్చు, కానీ ప్రపంచమంతా కలిసే దినం మాత్రం ఒకటే ఒక దినం, క్రిస్మస్. ప్రతిదినం అందరం ఇళ్ళల్లో ఆరాధిస్తుండ్రు, కుటుంబంలో ఆరాధిస్తుండ్రు, వీధులలో ఆరాధిస్తుండ్రు, మందిరాలలో ఆరాధిస్తుండ్రు, కానీ అందరం కలిసే ఒకే ఒక దినము ఎప్పుడుంది? ప్రత్యేకమంటూ దినం, ఒక దినం ఈరోజు మనకుంది. ఈరోజు ఎవరిని ఆరాధించడానికి వచ్చినాం చెప్పాలి? ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు, నేనైతే దీన్ని ఎప్పుడు కాదని చెప్పను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరైనా చేస్తారు మనం చేయండి, స్తోత్రం కలుగును గాక. ఆయనను ఆరాధిస్తానంటే ఎందుకు వద్దండి? మనం వద్దన్నమ్మా చెప్పాలమ్మా. పెళ్ళికి పోతేనే సుందరంగా తయారైపోతారు. మరి నా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళబోతున్నా నేను. ఏం తీసుకుపోయి? జ్ఞానులే దిగొచ్చిండ్రు, గొల్లలే దిగొచ్చిండ్రు. మరి నా దేవుణ్ణి ఆరాధించడానికి నా తనువంతటిని, నా శరీరంతో, నా మనసుతో, నా ఆత్మతో నా ప్రభును నేను గణపరచడానికి వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో ఉన్నట్టుగా మనకు ఆ రోజుల్లో మందిరాలు లేవు. ఎప్పుడో ఒకటి ఉంటే ఆ మందిరానికి వెళ్ళడానికి 3 రోజులు 4 రోజులు ప్రయాణం, గంట ప్రయాణంలో, అరగంట ప్రయాణంలో కూడా వెళ్ళడానికి కూడా సరిగ్గా తెలియదు. 3 రోజుల ప్రయాణమై యెరూషలేములోకి వెళ్ళేవాళ్ళు, 7 రోజుల ప్రయాణమై వెళ్ళిపోయేవాళ్ళు. మూటలు కట్టుకొని, మూటలు రొట్టెలు చేసుకొని, రొట్టెలు ఎండిపోయిన ఉంటే ఆ ఎండిపోయిన రొట్టెలను అట్లా పెట్టుకొని ఆరాధించడానికి మూటలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు యెరూషలేములోనికి ఆరాధించడానికి. ఆమెన్. అంత భక్తి శ్రద్ధలతోటి ఆరాధించిన పరిశుద్ధులు ఆమెన్ మనం చూడబోతున్నాం. ఇంకాను జకరియా గ్రంథంలో ఇంకేం చెప్తారు చూడండి. 14వ అధ్యాయం చూడము, 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఎవరికి రాజు చెప్పాలి గట్టిగా? ఎవరికి రాజు? ఇట్లా చెప్పండి. ఏ లోకానికి? ఒక్క లోకానిగా సర్వలోకానిగా? చెప్పండి. మేము ఒక్క రాజును మేము ఆరాధించబోతున్నాం ఒక దినం అని అంటే ఆయన ఎవరికి రాజు? వినవలే? సర్వలోకానికే. ఓసన్న గర్వాడిండ్రు చెప్తలేరు. సర్వలోకానికే వినవాలే నాకు. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహాగణుడవు నీవేనయ్యా. చెప్పలే? మహనీయుడవు. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే. ఒక ఎమ్మెల్యే బర్త్డే అయితేనే ఘనంగా పోస్టర్లు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితేనే ఇంత పోస్టర్లు. మరి సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త గురించి ఆరాధించే అవకాశం దేవుడు మనకిచ్చిండు. ప్రపంచమంతా ఆమేన్. ఒకరోజు 2 రోజుల జీవితాంతం ఆరాధించడము, కానీ ప్రపంచమంతా కలిసి ఒకే ఒక చోట్లో ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆమేన్. ఆ మాట మళ్ళీ అందరూ చదవండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. యెహోవా సర్వలోక ప్రవక్తలు ఏమని రాసిన ఆయన గురించి?
యెహోవా ఇంకొంచెం గట్టిగా అన్నారు, యెహోవా ఇంకొంచెం గట్టిగా అందరు. నువ్వు మైక్లో చదువు, అందరు గట్టిగా చదువుతారు. యెహోవా సర్వలోకమునకు అందరు చెప్పాలి ఈ మాట. రాజయ్యుండును. ఏ లోకానికి? ఒక్క లోకానిగా చెప్పాలి. సర్వలోకానికి రాజయ్యుండును, రాజై ఉండును. ఆ, ఆ దినమున ఉమ్, యెహోవా ఒక్కడే అనియు ఆ, ఆయనకు పేరు ఒక్కటే అనియు ఆయనకు ఒక్కడే అని, ఆయన పేరు ఒక్కడే అని తెలియబడును. ఆమేన్. ఆయన ఒక్కడే, అందుకే ఆరాధిస్తున్నాం మనం. ఒక్కడై ఉన్న నీలా నన్ను మార్చుటకు, ఒక్కడై ఉన్న దేవుడవు నాపై వసింపవా, నీలా నన్ను మార్చుటకు. ఒక్కడై ఉన్న దేవుడవు నాపై, నీలా నన్ను మార్చుటకు, నీలా నన్ను మార్చుటకు. చెప్పండి, నీలా. ఆరాధనా 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 స్తుతి, ఓ ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా. నా ఆత్మతో ఆనందముతో స్తుతించనా, తిరిగి నలిగిన హృదయము నీకే అర్పించనా. చెప్తాం, నా ఆత్మతో విరిగి నలిగిన హృదయము నీకే, నా ఆత్మతో విరిగి నలిగిన హృదయము నీకే. మహాదేవుడవు మృత్యుంజయుడవు మంచి కాపరివి నీవే, మహాదేవుడవు మృత్యుంజయుడవు. పాడండి. మొదటి వాడవు కడపటి వాడవు నీవే యెహోవా, మహాదేవుడవు మృత్యుంజయుడవు, మహాదేవుడవు మృత్యుంజయుడవు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయములతో దేవుణ్ణి ఆరాధించడానికి, ఈరోజు ఆరాధించవలసిన సమయాన్ని పెట్టి పక్కన పెట్టి, చెయ్యొద్దు, ఏమొద్దులే అలాంటి మాటలు నోటికి రాకూడదు. మనం నిజంగా దేవుని గణపరచాలి. అవకాశం ఇచ్చిండు, ప్రపంచమంతా కలిసి ఆరాధించే అవకాశం. ఆమేన్. దాన్ని షోప్టప్ చేయకుండా ఆరాధించవలసితే మంచిది. దాన్ని ఏం చేయొచ్చు? మనకి ఇచ్చిన అవకాశం ఇది, ఆరాధించే అవకాశం. ప్రపంచమంతా కలిసి ఆయన నామాన్ని ఘనపరుస్తుండ్రు, మహిమపరుస్తుండ్రు. ఈరోజు ప్రపంచమందరితో కలిసి, దేవా ఆ బహాటంగా రాబోతున్న జీవంగల దేవుడు ఈయననేనా, రాబోతున్న దేవుడు ఈయననేనా, ఎవరిది అని అందరూ ఆయన గురించి చెప్పుకోపోతుండ్రు. ఎవరైనా 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 అని తెలివ. ఒకవేళ ఆయన గురించి ఇలాంటి పండుగ కనుక మనకు లేకపోతే మనకు ఆయన గురించి తెలిసేదా? తెలిసేదా? చెప్పాలి. అన్ని జనులకు తెలుస్తున్నాయినా? తెలుసదా? తెలియదు. ఈరోజు చాలామందికి తెలియకపోతుండే. అవును కదా, ఒక క్రిస్మస్ అంటూ ఉంది, ఆరాధన ఉంది, ఏంటి ఈస్టర్ ఏమో ఎందుకు జరుగుతుందంటే ఆయన పునరుద్ధాన పండుగలు చేసుకుంటారు. ఇవన్నీ ఏం చేస్తుండ్రు అనే సంగతిని వినాలయ్యా, విందాం. పిల్లలను కంట్రోల్ చేసుకుంటాం. ఆమేన్. ఇలాంటి మంచి అవకాశం దేవుడు ఇచ్చినందుకు నిజంగా దేవుని ఘనపరచాలి, మహిమపరచాలి. సృష్టి అంతటికి మహారాజు అని అన్నాడు. ప్రపంచాన్ని ఏలబోతున్న చక్రవర్తి, రాబోతున్న మహనీయుడు. చాలా చక్కగా రాసిండు ఆయన 14:9 ఏమంటున్నాడు? యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఏమంట? ఆయన పేరు
యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరు ఒక్కటే అని తెలియబడును. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయన తప్ప ఇంకొకడు పరిశుద్ధుడు లేడు. ఎందుకంటే ఆయన పుట్టుక నీతి, ఆయన జననము మహిమ. ఆమేన్. అలాంటి జననం ఇంకెవరికీ లేదు. ఆశ్చర్యకరుడు. పెళ్లి కాకుండా పిల్లలు కనే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కన్యకకు గర్భం ధరించడం ఆ మహనీయుడికే సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. తప్పులు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఏ పాపం ఎరగని మహనీయుడు, మచ్చ డాగు లేదు, ముడతలు లేవు, ఏ మాత్రము ముడతలు లేవు, ఏ మాత్రం మచ్చలు లేవు, కలత లేదని దగ్గర. ఆమేన్. ఆయన పేరు పెట్టి ఈ లోపల ఇది ఉంది అని చెప్పడానికి ఏ మాత్రం లేదు. ప్రైజ్ ది లార్డ్. అంతటి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం. ఆమేన్. ఏమాత్రం వదిలిపెట్టుకోవద్దు. ఎట్లా సమయం దొరికితే ఎట్లా మనం దేవుని గణపరుస్తూనే ఉండాలి. సమయం దొరికిన, అందుకే నన్ను పౌలు గారితో చెప్పిండు, సమయాన్ని పోనిచ్చుకోదు. అవకాశం దొరికింది, స్తోత్రం. అవకాశం వస్తే చాలు, ఆగిపోవద్దు. అవకాశం ఎప్పుడు వస్తుందో ఆరాధించడానికి చెప్పాలేమనాలే, వినవాలే. సమయాన్ని పోనిచ్చుకోవడం పక్కన పెట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనకి ఇలాంటి రోజులు వస్తాయో రావు. సమయం వచ్చింది, ఆయనను మహింపరచాలి. ఆమేన్. సమయం దొరికింది. సమయం ఎట్లెట్లా ఉంటే సమయాన్ని టైంపాస్ చేయకుండా, సమయం దొరికినా కొద్దిగా సమయం ఎట్లా వ్యర్థం చేసుకోకుండా, కాలక్షేపానికి వాడకుండా సమయం అంతా ఆయన మహిమ కొరకు వాడబడును గాక. ఆమేన్. నిత్యము స్తుతించిన ఆయన నామం తక్కువనే. ప్రైజ్ ది లార్డ్. ఎంతగా దేవుని గణపరిచినా మనం రుణస్తులమే. ప్రపంచం అందరి గురించి ప్రాణం పెట్టిన ఏకైక మహాపురుషుడు. ఆమేన్. అందరి గురించి కన్యక గర్భంలో వచ్చిండు, అందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేసిండు. అంతటి త్యాగం ఇంకెవరు చేయలే. ఆయన జననము పవిత్రమైంది, ఆయన మరణము పవిత్రమైంది, తిరిగి పునరుద్ధానము అంతకంటే మహిమగలది. ఆమేన్. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ధన్యత. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం దానియేలు ఇంకా ఆయన గురించి ఏమని రాస్తున్నాడు చూద్దాం. 7వ అధ్యాయము 14వ వచనం. సకల జనులు రాష్ట్రములు ఆయా భాషలు అందరు గమనించండి. సకల జనులు రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను మాత్రమే సేవించినట్లుగా ప్రభుత్వమును మహిమయు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడెను. ఇప్పుడు చూడండి, ప్రభుత్వాలు కూడా ఎవరంటే అక్కడ చెప్పాలి. ప్రభుత్వం ఎందుకు డిక్లేర్ చేసింది అని అంటే, ప్రభుత్వాలు కూడా ఆయనకు లోపడబోతున్నాయి కాబట్టి. ఆమేన్. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఆయన రాజ్యం ఎప్పుడు చెప్పాలి. ఆయన రాజ్యం ఏంది ఈరోజు? అందుకే రాజులు, అధికారులు, రారాజులు, మహనీయులు, అందుకేనన్నాడు అందరికందరూ ఆ మహోన్నతునైన దేవుణ్ణి గణపరచడానికి ప్రపంచం కదలబోతుంది. స్తోత్రం కలుగును గాక. కదులుతుంది. అన్నీ ఏకం కావాలి. ఇంకా మనం అందరం ప్రార్థన చేయాలి. ఏమని? సంఘమంతా ఏకమగును గాక. చెప్పాలి. ఎట్లా పేరు చెప్పాలి గట్టిగా. ఎవరు సంఘం అంటే? ఎవరు? ప్రపంచం అంతటిగా ఒకళ్ళేనా? ఒకటి మనమే కాదు, గ్రేస్ఫుల్ మినిస్టరే కాదు, పక్కోళ్ళే కాదు, ఎవరో కాదు, పెంతుకొస్తే కాదు. ఆమేన్. ప్రతి ఒక్కరు రోమన్ క్యాథలిక్ కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు, ఆయన హృదయంలో చేర్చుకున్న ప్రతి ఒక్కరు
ఆయన సంఘమే. ఆమేన్. సంఘమంతా ఒకటైపోను కాక. నువ్వు అని వేరుగా. అందుకే దావీదు చెప్పిండు, రండి మనం కలిసి కూడి యెహోవాను ఘనపరుద్దాం. అందరు పక్కలో చెప్పండి, రండి మనం కలిసి యెహోవాను. అందుకే అన్నాడు, రండి మనం కలిసి ఆరాధిద్దాం. వస్తారా స్తోత్రం, రాకపోతే స్తోత్రం. చెప్పాలి, వస్తే స్తోత్రం, రాకపోతే స్తోత్రం. వస్తే కలిసి ఆరాధిస్తాం, రాకపోతే నేను ఆరాధిస్తాను. చెప్పాలి, ఇట్లా వస్తే రాకపోతే నేను యేసేతో ఆరాధిస్తాను. అందుకే వస్తే అందరం కలిసి ప్రభుని ఘనపరుస్తాం. ఆమేన్. రాకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు? ఆయన పడి కలిసిపోవాలి వెంటనే. ఎవరంట? ఆయన పేరు చెప్పరా? చూపిస్తాను మీకు. స్తోత్రం. కొలసీల కృష్ణ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. సంగీతములతోను, దేంతోటి? సంగీతములతోని, కీర్తనలతోను. ఆహా, దేంతోటంట? సంగీతములతోను, కీర్తనలతోను. ఆత్మ సంబంధమైన పద్యములతో. ఎవరితోని? ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, ఒకరికొకరు బోధించు, బుద్ధి చెప్పుచు. ఏం చెప్పుకోవాలన్నా? నాడు ఉన్నది చాలు, గమనదా, వేసేని ఆరాధిద్దాం. ఒకరికొకరు చెప్పాలి. ఏం చెప్పాలన్నా? బుద్ధి చెప్పుచు, బుద్ధి చెప్పుకొనొచ్చు. కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు. ఎవరి గురించి? మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. యేసయ్య వాక్యం మీ లోపల ఎట్లుండాలి? ఇప్పుడు సమృద్ధిగానా కొంచెమా? చెప్పాలి. ఇప్పుడు అందరం కలిసి ఒకరికొకరు, అమ్మ చెప్పడం బాధ్యత ఇది. ఏది? అమ్మ రా ఆరాధిద్దాం, కలిసి రండి. దావీదు పిలిచిండు, మనం కూడా అందరిని ఏం చేయాలి? మీరు ఎంతమంది పిలిచిండ్రు ఈరోజు? నేనైతే మామూలుగా నా పని ఇదే, చెప్పడమే. వినకపోతే మాత్రం నాకు ఇట్లా అంటే దేవుని కనపరచకపోతే మన పిల్లలు కూడా ఇక్కడ ఉండే వాళ్ళను మామూలుగా రాదు. హట్ స్తోత్రం అని ఇక్కడ దేవుని కనపరచాలంటున్నాను, ఆరాధించాలి. ఉన్నది ఎందుకు? ఒకరు చెప్పలేదు, నువ్వు బుద్ధి చెప్పలేదు, నువ్వు చెప్పలేదు అని చెప్పి ఎవరి మీద కొడతాడతా? నెత్తి మీద కొడతాడు. మిమ్మల్ని ఏమన్నారు? ఎవరినంట? నన్ను కొడతాడు. నువ్వు చెప్పలే, వాళ్ళు రాలే. మీ పిల్లలకు బుద్ధి చెప్తేనే కదా, అన్నం తింటలేవు, ఎక్కడ పోతున్నావు, ఆడుతావు, చక్కగా ఉండు, అట్లా కాదు, కూర్చో, సరిగ్గా చెయ్యి, ఆరాధించి పాటలు పాడు అని మీరు కూడా బుద్ధి చెప్పాలి. ఏం చేయాలి? పిల్లలకు బుద్ధి చెప్పకపోయినానుకో, పిల్లలు ఇలా ప్రార్థన జరుగుతాయి, వాళ్ళ వీధిలో జరుగుతారు. స్తోత్రం కలుగును గాక. పిల్లలు ప్రార్థనలలో కూర్చొని పెట్టడం మంచిది. పెద్దలను, కుటుంబాలను అందరినీ కూర్చుని, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, భయభక్తులను మీకు నేర్పుతాను, యెహోవా అంటే ఏంటో మీకు నేర్పిస్తానన్నాడు. మీరు కూడా నేర్పించాలి. ఏదేమైనా నేర్పిస్తారు. ఎవరికి? మీ పిల్లలకు. మరి పక్క పిల్లలు మీ పిల్లలు కాదా? చెప్పాలి. అందరం ఆయన పిల్లలమే కదా, చెప్పండి. అందరం ఆయన పిల్లలే కదా. నా పిల్లలు అనుకోని అందరికీ ఏం చెప్పాలని ఒకరికొకరు బుద్ధి చెప్పుతూ అందరినీ చక్కటి దారులు నడిపించుకోవాలి. ఆమేన్. అందుకే బుద్ధి జ్ఞానం లేని ఏ పనులు అట్లుండదు. మీరు బుద్ధి లేని ఏంటంట? గుర్రాలంట. బుద్ధి జ్ఞానం లేని గుర్రంల వలె. గుర్రం ఏంటంట? పరిగెత్తాను కూడా ఒకటే పని, ఉరుకుడే. అందుకే ఇటు అటు రెండు అటు పెడతారు. ఏంటిది? అటు చూడకు, ఇటు చూడకు, స్ట్రేట్ చూడు. లెఫ్ట్ చూసినావా, రైట్ చూసినావా, నీ పరుగులు తడబడిపోతాయి, నీ ఆలోచన తడబడుతుంది. నువ్వు అటు ఇటు వెళ్ళిపోయినావు అనుకో, మళ్ళీ ఎటు కాకుండా పోతావు బిడ్డ. అందుకే నేను నీ కళ్ళకు గంతలు కట్టాలి. ఏం కట్టాలి? లెఫ్ట్ చూడొద్దు, రైట్ చూడొద్దు. చెప్పాలి. నో లెఫ్ట్, నో రైట్, బోత్ టర్న్ లేదు, ఓన్లీ స్ట్రేట్. చెప్పాలి గట్టిగా. ఏముంది? ఒకటే తవ్వ. నీకు నచ్చినా నచ్చకపోయినా నడు పరిగెత్తాం. చెప్పండి, అంతా చెప్పాలి. ఇట్లా నడు పరిగెత్తాం. చెప్పండి గట్టిగా. అబ్బా ఇలాగ ఉండాలంట.
వాళ్ళని చెప్పలు కూడా ఉండదు సార్. ఏం ఎట్లంట వీడు పోయి వాడిని గుంజుకొని వస్తాడు, ఏ రారా అని. మిమ్మల్ని రా ఒక్కసారి. అందుకే పిల్లల్లాగా మారిపోమన్నాడు ప్రభు. ఎట్లంట చెప్పాలి, పసిపిల్లల వలె గంతులేయండి, పసిపిల్లల వలె. ఆయన కోపం త్వరగా వస్తుంది, అందుకనే ముద్దు పెట్టుకుని. ఎందుకు కోపం వస్తుంది తెలుసా? లెఫ్ట్కు రైట్కి పరిగెడితే, స్ట్రేట్గా నువ్వు వెళ్ళిపోతే ఏం రాదు. మన తువ పరలోకం, మన రాజ్యం అక్కడుంది. మన రాజు ఆయనే, మన తండ్రి ఆయనే. అందరు చెప్పండి, ఎవరైనా చెప్పాలి ఆయన పేరు. ఇన్ని రోజులు మరగాయండి, ఇప్పుడు అందరికి పేరు వచ్చేసింది కదా. ఎవరు పండా ఆయన పేరు చెప్పండి గట్టిగా. కొంచెం గట్టిగా ఎత్తుదామా? రాజులకు యూదాయని యూదులకు బంగారం ఎంతమంది నీకు చిరియాలి మన బంగారం ఇస్తారా ఎవరన్నా? మరి పాట పాడతాం కదా, బంగారము సామ్రాణి బోలమన్నయ్య బాగుగాను శ్రీ ఏసుకియ్యరన్నయ్య. ఎంతమంది ఇస్తున్నారు మరి బంగారం? బంగారం ఏంటిదనంటే బంగారం లాంటి పరిశుద్ధ జీవితం. బంగారం పరిశుద్ధతకు గుర్తు. బంగారం దేని గుర్తుంది చెప్పాలి? నీ పరిశుద్ధ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. సాంబ్రాణి ఆరాధన చెప్పాలి. సాంబ్రాణి ఏంది? నేను ఆరాధిస్తున్నప్పుడు ధూపం వలె నీ సన్నిధిలో చేరును గాక. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు చూడు, సింపుల్గా చెప్తాను. యూదాయనే దేశమందన్నయ్య, యూదాయనే దేశమందన్నయ్య, యూదులకు గొప్ప, యూదులకు గొప్ప చేశారంట. నేను వాడుతున్నా కదా, మీరెందుకు చెప్పలు కొట్టారు? మేము అడగలే కదా, జస్ట్ మేము చూసుకుంటే వాడినాము. ఇక్కడ మ్యూజిక్ వాయిస్తుంటే చప్పట్లు కొడుతుంటే ఎవరు కదులుతుండ్రు? అక్కడ మీ చేతులు, కొంతమంది తలలు, కొంతమంది ఊగుతుండ్రు, కొంతమంది అట్లా చూస్తుండ్రు, కొంతమంది చప్పట్లు కొడుతుండ్రు, కొంతమంది మనసులో వాడుతుండ్రు. అలాగనే ఇక్కడ నువ్వు గణపరిస్తే అక్కడ సింహాసనం మీద కూర్చున్న ఆయన కాళ్ళంట. నేను చెప్తున్నా, జస్ట్ ఇట్లా చెప్తున్నాను, ఊరికే చూపిస్తున్నాను, దేవుని కాదు. ఇక్కడ కూర్చున్న ఆయన ఆడ కూర్చున్నాను అనుకో, మనం ఇక్కడ కొడుతుంటే అయ్యా కొడుతుంటే ఏమవుతుంది? ఆయన కాలు కాళ్ళంట. స్తోత్రం కలుగును గాక. ఎవరి కాలు చెప్పాలి? ఎవరి కాలు? ఆ సింహాసనం మీద వాళ్ళు కింద ఆరాధిస్తుంటే చప్పలు కొడుతుంటే కొట్టు అయ్యా, ఓ బంగారు చప్పట్లు చెప్పాలి. గడప కమ్ములు, పునాదులు కదులుతాయి, దేవదూతలు కదులుతారు, సింహాసనంలో నుంచి ఆయన చూస్తాడు. ఏంది శబ్దం? గట్టిగా గట్టిగా చెప్పలు. ఇంకా 7 చేతులు సవల్ల పడతానని కొడుతున్నారు గట్టిగా. అవ్వా కొట్టమ్మా. చప్పట్లు, తప్పట్లు కాదు, చప్పట్లు ఇట్లా కాదు. ఇప్పుడు ఎవరో చూస్తున్నారు నిన్ను.
అభిషేకంతో నువ్వు కనపరుస్తుంటే ఆత్మ నీ లోపలికి దిగి రాబోతున్నాడని ఆత్మ హర్షిస్తున్నాడు. చప్పట్లతో 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 ఆమేన్. ఆత్మ నిన్ను సర్వశక్తి మంత్రులైన దేవుడు కూడా ఆ సింహాసనంలోనే చూస్తాడు దేవుడు బిడ్డ. అందుకే నిన్ను ఆరాధించమని చెప్పేది. నువ్వు ఆరాధిస్తే అద్భుతం జరగబోతుంది, చూడబోతున్నావు. ఆమేన్. ఆరాధిస్తుంటే లోపల ఉన్న ఆత్మ పరవశించబోతాడు. నువ్వు ఎవరి గురించో చప్పట్లు కొడితే, నువ్వు ఎవరి గురించో ఆడితే సంతోషించాడు. ఆయన గురించి, దేవుని గురించి నువ్వు చూడు. నిన్ను నీవు దేవుని చేతికి అప్పగించుకొని చూడు. నీ హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడు వెంటనే ఆత్మ హర్షించబోతుంది. ఎవరు హర్షిస్తారు చెప్పాలి? నీ లోపల ఉన్న ఆత్మ హర్షిస్తాడంట. పరవశించి అప్పుడు చూడు నువ్వు ఇక నువ్వు పరవశించి పాట పాడుతుంటే పరలోకంలో ఉన్న సింహాసనం మీద నుండి ఆయన పాదాలు, ఆమేన్, పౌలు శీలలు చెరసాలలో వేస్తే భయపడతలేరు. ప్రార్థన పాటలు సంగీతంతో ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఆరాధిస్తుంటే ఆయన నన్ను గణపరుస్తున్న నా పిల్లలకు సంఖ్యల్లా, నన్ను గణపరుస్తున్న నా పిల్లలకు కట్ల బంధకాల అని చెప్పి ఆ సింహాసనంలో ఉన్న తండ్రి కేవలం భూమి ఇలా కదిలిచ్చిండు. చెప్పండి ఏం చేసిండు? చెత్తలే మీరు సరే భూమిని ఇట్లా కదిలించగానే చెరసాల మొత్తం పట్ 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 ఏందో శబ్దం వస్తుంది అనుకుంటే భూకంపం వస్తుంది. ఆమేన్. భూకంపం వచ్చి చెరసాల పునాదులు వదులుతున్నాయి, పగిలిపోతున్నాయి. చెర పగిలిపోయి చేతులకున్న సంఖ్యలు ఊడిపోతున్నాయి, అందరు బంధకాలు ఊడిపోయినాయి. అందుకనే అంటాడు, నువ్వు పాటలు పాడుతూ నువ్వు ఆరాధిస్తుంటే నువ్వు దేవుని ఘనపరచు. కూర్చోండి. నీకు తెలియని ఒక శక్తి బలం ఏంటి తెలుసా? నీ లోపల బలమైన టాలెంట్ ఉంది, కానీ దాన్ని గుర్తుపట్టను. బలమైన శక్తి నీ లోపలే ఉంది. సమాధానకర్త నే దేవుడు నీతో ఉండడు, కానీ గుర్తుపట్టకుండా దేవా నువ్వు రా 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 కాదు, నువ్వు కూర్చొని మోకరించి ఆరాధించు. ఒక్క రాత్రి నువ్వు కూర్చో, పక్కల కట్లు కూడా తెగిపోతాయి, తెగుతూ ఉంటాయి. నువ్వు కూర్చొని ఆరాధించు, రాత్రంతా కూర్చో ప్రార్థనలా, అగ్ని దిగబోతుంది. నీ స్వరంలో దేవుని సన్నిధి ఉంది, దాన్ని మూగబోనియకు. చెప్పండి ఏం చేయొద్దు? చెప్తలేరు గట్టిగా. ఏం చేయొద్దు? ఇంటలేరు చూడు. ఏం చేయొద్దు? ఇది మూగబోనియదనంటే సైతాన్ని చేస్తుందా? ఏం మాట్లాడతావు ఊకో, ఏం చేస్తావు ఊకో. రాత్రి ఆ పిల్లలు డ్రామా చేసిండు, ఎవరు మంచి చక్కగా బాగా చేసిండు, వెరీ గుడ్. అమ్మా నువ్వు చాలా మంచిదాని, నీ గొంతు బాగుంది, నువ్వు మంచిదాని, నువ్వు కాళ్ళమాట ఎందుకు ఇంటావానండి, వెళ్ళమనండి వెళ్ళమని. ఇంకొక అమ్మాయిని దేవదూత చెప్తుంది, ఇంకో తప్పు, నీలో ప్రేమ ఉంది, వాళ్ళ మీద ఎందుకు ఎడుస్తావు అని బాగా చేసిండు డ్రామా. ఈరోజు ఆత్మ ఫలాలను బయటికి రానికుండా చేసేది దయ్యమే. నీలో ఉన్న మంచి ప్రేమను, నేను అనుకున్నా వాళ్ళు డ్రామా చేస్తుంటే ఎంతమందికి ఉందో ఇలా ఈ డ్రామా చేసినంటే ఇది లేకపోతే వీళ్ళ దగ్గర రాదు, ఇది వాళ్ళ మంచి ఆలోచన ఇచ్చిందనుకున్నా. అందుకనే దేవుని సన్నిధిని లేకుండా, నిలబడకుండా, మనిషిని మనిషిగా ఉండకుండా పాడు చేసే దురాత్మ 24 గంటలు చెడ్డ ఆలోచన, ఇవి దుష్టుడి ఆలోచన చొప్పున నడవక, వాడు నానా రకంగా చేసి నిన్ను ప్రభు నుండి దూరం చేయాలని చూస్తాడు. వాడు కూర్చోకుండా నిలబడకుండా చేసి, నేను పండుకోకుండా చేసి నీకు ఆలోచనలు ఇస్తాడు చూడు. వాని మాటను విన్నమనే అనవసరంగా ఆత్మ ఫలాలు పోతాయి. ఏం పోతాయి చెప్పాలి? ఈ చిన్న విషయం గురించి ఈ లోకంలో ఏదో సాధించాలని చెప్పి ఆ ఫలాలను పొడగొట్టుకోవడమేంది నేను అనేసి దాన్ని పక్కన పెట్టండి. చెప్పాలి ఏం చేయాలని చెప్పాలి.
ఏదైతే నీ నుండి దేవుని సన్నిధిని మంచి సహవాసాన్ని చెడగొట్టాలని చూస్తున్న దుష్టుడు ఏదైతే ఉన్నాడో వాడిని వెంటనే రాత్రి మంచి పేరు చేసింది. దూత మాట విన్నవా? దేవుని స్వరం విన్నావా? ఆత్మస్వరం విన్నవా? ఆత్మ వెళ్ళి యుద్ధం చేయబోతున్నాడు దాన్ని. ఆమెన్. అలాగే ఈరోజు నీకు దేవుని మహిమను చూడబోతున్నారు. నీకేం తక్కువ, నీకు ఉన్నదా లేదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం తక్కువ అని చాలామంది మంచిగా చెప్తాడంట సైతాన్ని. ఏమని చెప్తాడు? నీకేం తక్కువ, అందం లేదా, డబ్బులు లేవా, గొంతు లేదా నీ దగ్గర. ఆ పాటలు కూడా వాడతావు కదా, చెప్పి ఎంతమంది వాడతావు నువ్వు, ఎంత మంచి ప్రార్థన చేస్తావు, వాళ్ళు ఏమొచ్చింది నీకు, ఏమొస్తుంది అనంట. ఇదని చెప్పే పని వాడే. ఇంతగానం ప్రార్థన చేస్తున్నావు ఏమవుతుంది నీకు, ఇంతగానం చర్చకొస్తున్నావు ఏమవుతుంది నీకు అని చెప్పేది వాడే. ఇంత పాటలు పాడతావు, ఇంత ప్రార్థన చేస్తావు, ఏమొచ్చింది నువ్వు, చల్ పక్కన పెట్టి అందరిని తిట్టు జరిగిపోను, మంచిగా టీవీ చూడు తిరుగు అని చెప్తానంట. దయ్యం పని. అందుకని ఈ రోజు నుంచి మనం అందుకే పరిశుద్ధిని వైపు వచ్చినాం కాబట్టి ఆ దుష్టుడు నిన్ను ప్రేమతో లేకపోతే గద్దింపుతో ఎవరన్నా నిన్ను ప్రేమిస్తూ గద్దించి నడువు, అది కాదమ్మా నడువు, అది ఇష్టపడు, దేవుని వైపు తిరుగు, పౌల్లాగా మారు. ఇంకెవరన్నా ఆరాధించ సున్నం కొట్టదా మాదా దేవుని ఆరాధించని చెప్పు, స్తోత్రం కలుగును గాక, పౌల్లాగా మారు. నటించడం పక్కన పెట్టి దేవునికి ఆరాధించని చెప్పి పౌలుగా మారండి. క్రీస్తు ప్రేమ నీ లోపల ఉంది, పౌలు అభిషేకం నీ లోపల చేయను గాక. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని. ఎందుకు? పౌలేమని రోషంతో బ్రతికిన భూమి మీద ఆయన నామాన్ని తక్కువగానేలే, ఆయన నామాన్ని ఎక్కడ తక్కువగానేలే, ఎవరి ముందు కిందికి దిగలే. పౌరుషంతో బ్రతకడానికి చెప్పండి, ఎట్లా ఉండాలి చెప్తలేరు, చెప్పాలి. ఆయనలాగా మనం మారాలని చెప్పి నేను ఆయనలాగా మారుతున్నాను, నువ్వు కూడా అలాగా మారు. ఎంతమంది ఈరోజు క్రిస్మస్ రోజు కదా మంచిగా ఒక తీర్మానం చేయండి, ఎట్లా మారాలంటే పౌలు గారు ఒక మాట చెప్పిండు, నేను క్రీస్తులాగా మారినా మీరు నాలాగా మారండి. ఆయన ప్రాణం ఇచ్చేసిండు, నేను ప్రాణం ఇవ్వను, పిచ్చి పిచ్చులకు చేసేటోళ్ళని చక్కగా చేస్తా అని చెప్పిండు. నువ్వు కూడా పౌరులాగా మారు. ఎంతమంది ఇష్టపడతారు దేవుని అభిషేకం నీలో పని చేయాలని? చెప్పండి. ఆయన ఆత్మ నీ లోపల ఉంది, ఆ ఆత్మ ఆవేశంది నీ లోపల ఉంది. కానీ ఒక్కసారి ఆత్మను బయటికి రానివ్వండి, మామూలుగా ఉండవు నువ్వు. నీ లోపల ఉన్నది రోషంగల దేవుడు. చెప్పండి, ఏ దేవుడు చెప్తలేరమ్మా, చెప్పాలి. అక్కడ చూడండి, అక్కడ ఏమని రాసి ఇంతకుముందు కొలంతిలో, మళ్ళీ చదవండి 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోను, దేంతోటండా? సంగీతములతోను, కీర్తనలతోను, ఆత్మ సంబంధమైన అయ్యా వినండి మాట్లాడదు, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు ఒకరికొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుచు కృపాసహితముగా. ఎట్లున్నారంట మనం? కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు. ఎక్కడంట? ఇది నాకు చాలా ఇష్టం. హృదయంలో మనం బహిరంగ ఆరాధించాలి, అలాగే నీ హృదయంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఆరాధిస్తున్నట్టే మామూలుగా ఉండదు. మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఏం చేయాలన్న? కృతజ్ఞతాస్తుతులు ప్రతిక్షణం. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దేవుడు కాపాడి మరొక మంచి రోజులు దేవుడు మనకిచ్చాడు. ఇంకొక 7 రోజులు అయితే మనకు కొత్త సంవత్సరంకి వస్తాం. కరెక్ట్గా క్రిస్మస్ తర్వాత 7 days ఎందుకు పెట్టిండు? ఆ కొత్త సంవత్సరానికి ఎందుకు ముందు పెట్టిండు?
ఇప్పటి నుంచి ఈరోజు బాగా ఆరాధిస్తాం. కరెక్ట్గా 7 రోజుల లోపల మన హృదయం తెరవబడునుగాక. ఒక రూపాంతరమైన మార్గం, రూపాంతరమైన తొవ్వలలో మనం వెళ్ళాలి. చూద్దాం. యోహాను సువార్త, మత్తయి సువార్త ముందు 6వ అధ్యాయం 13 నుంచి చదవమా. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖము కొలయి ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈరోజు కొన్ని మాటలు ఇక్కడ చెప్పిండు. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మీకు? 7 రోజుల తర్వాత మనకేమొస్తుంది చెప్పాలి. క్రిస్మస్ వస్తుంది. వచ్చి కొత్త సంవత్సరంలో మనం దేవా హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా పోతే అది సరిపోతుంది. అక్కడ ఒక మాట చెప్పిండు, మమ్మల్ని శోధనలోనికి తేక దేని నుంచి తప్పించు చెప్పాలి. కొత్త సంవత్సరంలోకి మళ్ళీ దుష్టుడు నిన్ను ముట్టకుండా ఉండడానికి తప్పించమని ప్రొటెక్షన్ వేయబడును గాక. కంచె వేయబడాలి. అందరూ చెప్పండి, ఇక్కడ కొత్త సంవత్సరంలో దుష్టుడు నిన్ను మళ్ళీ ఈ సంవత్సరం నిన్ను వెంటాడినేమో, ఏ విషయంలో నిన్ను ఇబ్బంది పెట్టినేమో. ఇప్పటిదాకా చెప్పినా కదా, ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు దుష్టుడు పెట్టి ఇబ్బంది పెట్టినేమో. దుష్టుడి ఆలోచనలు నడవద్దు. ఆ శోధన మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ప్రార్థనలో గడపాలి. ఇంకా చెప్పినాడు చూడండి, భూమి మీద కాదమ్మా మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల. ఇప్పుడు ఈ సంవత్సరం అంతట్లో ఎంతమందికి మీ మీద కోపం ఉంది? మీ మీద ఎంతమంది కోపం ఉంది? ఫస్ట్ గుర్తు చేసుకోండి. నేను అంటున్నా, మీ మీద ఎంతమందికి కోపం ఉంది చెప్పాలి. నీ మీద ఎంతమంది కోపం ఉంది? నీ కోపం ఉందంటలేను, నీ మీద ఎంతమంది కోపం ఉంది? నా మాట మీకు అర్థమైందా? तुम्हारे पर कितने लोगों को गुस्सा है? ये 7 दिन के बाद में एक ही करना चाहिए. कितने लोग भी तुम्हारे पर गुस्से में हैं, जाने अनजाने में मुझसे कुछ गलती हो गई, मुझे माफ कर दीजिए. తెలిసో తెలియక నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగి వాళ్ళకి నా మీద కోపం ఉంటే నన్ను క్షమించండి. చెప్పండి ఏమన్నా. ఒకవేళ నాకు కూడా చాలా కోపం ఎవరి మీద ఉన్నానంటే ఫస్ట్ తీసేయవలసింది ఏంటంటే, 7 రోజులు మనం తీయాల్సింది. పండుగ చేసుకున్నాము, పూరీలు గారాలు తిన్నాం. అందుకని ఇప్పుడు కూర్చుండి చేయాలి ఏంటనంటే తీసేయాలండి. ఈ సంవత్సరం అంతా ఏదన్నా ఉన్నాయా, పనికిరాంది ఉందా, దేవా మమ్మల్ని చెప్తలేరు. ఇంత బుట్ట పెట్టుకొని పోయినామనుకో లోపలికి, కొత్త సంవత్సరంలో అవే వెంటాడతాయి. యేసులాగా మారాలి అని అంటే ముందు మన లోపల ఏదైనా ఉన్నాయా చూసుకోవాలి, సరి చేసుకోవాలి. ఖచ్చితంగా రేపటి నుంచి మనకు ఫాస్టింగ్స్ ప్రేయర్ ఏం జరగబోతున్నాయి? ఉపవాస ప్రార్థనలు. ఎన్ని రోజుల నుంచి? ఎప్పటి నుండి? రేపే. ఈరోజు తినవలసిన ప్రార్థనలు ఉన్నాయి మీకు. రేపటి నుంచి చక్కటి మంచి మాట ఉంది కూడా, క్షమించాలంట. ఇది సిద్ధపాటు కావాలి కొత్త సంవత్సరానికి. మనం దేవుడు మన జీవితాన్ని రూపాంతరపరచాలని అంటే మనం కూడా ఇందులో సిద్ధపాటు అవసరం. చూడమ్మా, శోధనలోనికి తేక దుష్టుని చేతుల నుంచి మమ్మల్ని మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఎంతమంది ఇష్టపడతారు? ఫస్ట్ ఒక మనిషిలో పొరపాటు ఉన్నది అని అనిపిస్తే
ప్రార్థనలు సిద్ధం చేయాలి. లేదు అని అనుకుంటే మాత్రం మంచిదే. నా దగ్గర ఏం లేదనుకుంటే మాత్రం మంచిదే. ఏం లేకపోతే మంచిది, ఉన్నా లేనట్టుగా మాత్రం చేయొద్దు. చూపు ద్వారా, మాటల ద్వారా, నాలుక ద్వారా, లేకపోతే ప్రవర్తన ద్వారా మనిషి లోపల ఎక్కడ ఏ విషయంలో పొరపాటు జరిగిందో వాటన్నిటిని సరిదిద్దుకొని మనం మన జీవితాన్ని సరి చేసుకొని నూతన సంవత్సరంలోనికి వెళ్ళాలి. బట్టలు మురికింటేనే వేసుకుంటారా? ఉతికేదాకా వేసుకోరు. ఉతికినాక మళ్ళీ ఏం చేస్తాము? అట్లే ముడతలు వేసుకుంటారా? బట్టలు ఉతికిన బట్టలను ఉతికినాక వెంటనే వేసుకుంటారా? ముడతలు ఉంటే అట్లే వేసుకుంటామా? ఏం చేస్తాం? ఐరన్ చేసి వేసుకుంటాం కదా. మరి మన జీవితంలో కూడా కొన్ని ముడతలు, మచ్చలు, డాగులు ఏమన్నా ఉంటే సరి చేసుకోవాలి. ఎంతమంది ఇష్టపడతారు సరి చేసుకోవడం? పండుగనైతే చేసుకుందాం, బాగానే ఉంది. సరి చేసుకునేది అసలైన పండుగ తెలుసా? చూడండి అక్కడ ఎంత చక్కగా రాసిండు. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు క్షమించకపోతే మీ అపరాధములు క్షమించడంట. నాకు కూడా వస్తుంది ఒకసారి, పిల్లల మీద కానీ పెద్దలు కానీ చేసిన కోపం వెంటనే కూర్చుని మళ్ళీ దేవా రాత్రి వచ్చిందనుకో పొద్దుగల వరకు దాన్ని తీసేస్తాను, పొద్దుగల వచ్చిందనుకో రాత్రి తీసేస్తాను. అది పెట్టుకుంటే మళ్ళీ విగ్రహం అయిపోతాను. ఎందుకు వచ్చిన బాధని సపోజ్ ఎవరి మీద కోపం ఉందనుకో, అది అన్నదాకా ఏమన్నా మన అన్నం కూడా తినవద్దు కాదు. నువ్వు ఇట్లా చేసినావు, ఫస్ట్ దాన్ని సరి చేసుకో. అది అన్నాకనే మళ్ళీ అబ్బా రిలాక్స్ అయిపోతాను. స్తోత్రం కలుగును గాక. అనవసరంగా రాసిపెట్టుకోవద్దు. అర్థమైందమ్మా? ఒకవేళ ఎవరైనా మర్చిపోయినాం అనుకో, ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. పొరపాటున నేనేమన్నా ఇంకెవరి మీద ఉందా, నా మీద ఇంకెవరన్నా అనుకుంటుండ్రా? చెప్పండి, ఏమనుకోవాలి? నీ మీద ఎవరన్నా కోపంగా ఉండరా? నీ మీద కోపంగా ఉండడానికి నీ దగ్గర ఏదన్నా వాళ్ళకి కనిపిస్తేనే కదా కోపం ఉంటుంది. పోనీ నా దగ్గర ఏదైనా మీకు కోపం నా దగ్గర అనిపిస్తాయి కదా. అందుకని ప్రతీదీ ఏం చేసుకోవాలి? ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని, ఇప్పుడు ఏం చెప్పిన, ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని బోధించుకొని క్రీస్తు వాక్యం మీ లోపల సమృద్ధిగా నివసింపనివ్వండి. వాక్యము నీ లోపల ఉండాలి. అయిపోయింది, బాగానే ఉంది. హ్యాపీ క్రిస్మస్ ఏం లేదు, కేక్ కోసుకోవడం అంతే. అది కాదు అసలైన పండుగ. ఇదే మన జీవితం పవిత్రంగా మారడం, మన హృదయం పవిత్రంగా మారడం. బంగారం ఇదే. ఇప్పుడు చెప్పండి, ఏ హృదయం ఇవ్వాలి? కేటి లేని బంగారం ఇవ్వాలి ఆయనకు. బంగారం లాంటి నీ హృదయం. చెప్పండి, ఏమి ఇవ్వాలి? చెప్తలేదు చూసిండ్రా? ఏమి ఇవ్వాలి? బంగారం లాంటి. అబ్బా ఎంత మంచిగా ఉందో బంగారం. ఒకవేళ బంగారం లేదని కల్తీ ఉందనంటే మళ్ళీ కరగబెట్టి దాని లోపల దాన్ని తీసేసి పవిత్రంగా ఉంటుంది. అలాంటి శుద్ధమైన పవిత్రమైన బంగారం లాగా నీ హృదయాన్ని కూడా ఈరోజు క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు బంగారం ఇచ్చిండ్రు, మనం బంగారం ఇవ్వడం కాదు, బంగారం లాంటి హృదయాన్ని నీ చేతుల్లో నీ పాదాల దగ్గర కుమ్మరిస్తున్నాను ప్రభు. ప్రైజ్ ది లార్డ్. సాంబ్రాణి. చెప్పండి, ఏమి ఇవ్వాలి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏమి ఇవ్వాలి? ఇన్ని రోజులు నేను ఆరాధించాలని తెలిసినా సరిగ్గా ఆరాధించకపోతే ఇప్పుడైనా ఆరాధిస్తాను యేసయ్య, ఆరాధిస్తాను. దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఎప్పుడెప్పుడు ధ్యానించాలి? చెప్పాలి. ఇప్పుడైనా నువ్వు ధ్యానించి ఆరాధించు. నీ ప్రార్థన ధూపం వల్ల ఆయన సన్నిధికి చేరునుగాక. ఆమేన్. ప్రార్థనే అసలైంది. ఏంటి తెలుసా? మనకు కావాలి. యేసుప్రభు దగ్గరికి ఇచ్చింది ఏంది? రాత్రంతా వాళ్ళు ఆయన చూడడానికి వెళ్ళినంట, మూటలు కట్టుకొని పోయినరు. బంగారం, సాంబ్రాణి, బోలం. ఇప్పుడు బోలం ఎవరు?
హల్లెలూయా. ఇద్దామా? నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభువా. ఎంతమంది అప్పగించుకుంటారు? ప్రాణ, ఆత్మ, శరీరం ప్రభు చేతికి అప్పగించడం నిజమైంది. నిన్ను నువ్వు దేవుని చేతికి అప్పగించుకోకపో, నువ్వు ఏది ఇచ్చినా అంగీకరించబడదు. దేవునికి ఇవ్వవలసింది ఏంటంటే పవిత్రమైన నీ హృదయమే, నీ మనస్సును, నీ దేహములను దేవునికి అప్పగించమన్నాడు. ఇంకా చెప్తున్నాడు, మీరు ఉపవాసం చేయటప్పుడు వేషధారుల వల్లే ఉండకూడదు. అంటే అర్థమైందా? బయట ఎవరికో కనబడదు అవసరం లేదు, సంఘం లోపలనే ఉండాలి తప్ప బయట ఎవరికో మనం చెప్పేది అవసరం లేదు. ఇప్పుడు ఇది ఊరంతా చాటించే టైం కాదు ఇది. ఈ 7 రోజులు మనం కూర్చుంటాం, ఎవరికి అవసరం లేదు, బయట వాళ్ళందరూ చెప్పుకునే అవసరం కాదు ఇది. ఎవరికి ఇది? సంఘం లోపలనే ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలి? చెప్పాలి. ఇన్ని రోజులు ఏమో అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది, అది చేస్తుంది. లేదు, ఇది గమ్మన కూర్చోాలని మనందరూ కూర్చుండి ఏకదాటిగా ఎవరికి వాళ్ళే దేవుని సరిలో కూర్చుండి ఆరాధిస్తూ ప్రార్థనలు గడపాలి. సిద్ధపాటు కావాలి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. పగలు పని చేసుకుంటున్నాం, సాయంత్రం వద్దనా ప్రార్థన చేయండి, సాయంత్రం రండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని పాత జీవితంతో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టొద్దు, పాత రోగాలతో వెళ్ళొద్దు, పాత పరిస్థితులతో మనం వెళ్ళొద్దు. కొత్తగా మారి మన జీవితంలో కొత్త కొత్త అనుభవాలు మనం పొందాలి. వాగ్దానం చేయబోతున్న దేవుడు చాలాసార్లు చెప్తాను, మొన్న కూడా చెప్పినాను, నువ్వు రాయకపోతే పాస్ కావు. అవుతావా? రాస్తేనే అవుతావు, చదివితేనే అవుతావు. రాసినవన్నీ పక్కన పెట్టి దేవా నువ్వు నాకు చాలా ఇష్టమని అంటే, టీచర్ నాకు చాలా ఇష్టమని అంటే మాత్రం పాస్ చేస్తుందా? చెయ్యదు. అవి ఎంత ఇష్టమున్నా సరే, కొడుకైనా సరే, బిడ్డ అయినా సరే, అమ్మా ఇక్కడ టీచర్లు ఉన్నారు కదా, 4 టీచర్లు ఉంటారు మన దగ్గర, 4-5 మంది. నీ పిల్లలు మీ క్లాసేనమ్మా ఉండరా? సపోజ్ ఎలిజబెత్ ఉందమ్మా, ఈమె మీ క్లాస్, మీ పిల్లలు ఉండరు కదా, వాళ్ళు చదవకుండా మా అమ్మే కదా ఏమవుతుంది? పాస్ చేయండి, చేస్తావా? చేయవు కదా. మరి అమ్మ డాడే కదా, అయ్యా వచ్చే సంవత్సరం నేను ఇట్లా కావద్దు, నన్ను పాస్ చేయి ప్రభా, ఒక ఇల్లు కట్టించు. నువ్వు చదవనే లేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, నేను చెప్పిన మాటనే నువ్వు వినలేదు, అన్ని పక్కన పెట్టినావు. నువ్వు అది కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ క్లాస్లోకి నువ్వు వెళ్ళగలుగుతావు. వాగ్దానం చేసినది తప్పు కాదు, దాన్ని సరిగ్గా మనం చూసుకోకపోవడమే తప్పు. ఎప్పటిదాకైతే నువ్వు రాయవో 9th క్లాస్ నుంచి 10th వరకు నువ్వు వెళ్ళు, మళ్ళీ రాయి, మళ్ళీ పాస్గా మళ్ళీ వెళ్తావు. ఏంది ప్రభా పోయిన సంవత్సరం వాగ్దానం చేసిండు, నాకు ఇంతగానో దీవెనలు వస్తాయని చెప్పిండు, ఏం రాలే, దీవెనలు వస్తాయని చెప్పిండు. మరి ఆ దీవెనలకు తగినట్టుగా నువ్వు చెప్పినట్టుగా చేయాలి కదా. ప్రవచనం వచ్చింది, ప్రవచనం ఇచ్చినైనా తప్పు కాదు, ఆ ప్రవచనాన్ని సరిగ్గా పట్టుకొని సరిగ్గా ఉపయోగించకపోతే. మన ప్రవక్తలు ఇచ్చిన ప్రవచనాలు, పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రవచన వాక్యం ఇది. ఈ వాక్యం ఎప్పుడు తప్పు కాదు, మనిషి జీవితంలో సరిగ్గా ఉంటే. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంది క్రిస్మస్ సందేశం ఇస్తామని మా క్లాస్ అంటున్నా ఇది. ఆమేన్. మనకు జరగవలసింది ఇదే, మనం సిద్ధపాటు కాబోతున్నాం. ఎంతమంది సిద్ధపడతారు చెప్పాలి. రేపటి నుంచి ఎంతమంది ఫాస్టింగ్ ప్రేయర్లకు వస్తారో చేతులు ఎత్తండి చూద్దాం, కొంచెం గట్టిగా ఎత్తండి. ఇట్లా ఊపండి. కొంతమంది రాము అనేసి చూపిస్తుండ్రు, పగలు కూడా రారు, రాత్రి కూడా రారు. కొంచెం గట్టిగా ఊపండి. ఏం అంతగానో బిజీ అయిపోయారు ఆడవాళ్ళు. సంఘానికే నువ్వు ఒక సేవకుడు చెప్తున్న మాటని వినకపోతే టీచర్ చెప్పిన మాట వింటారు. మీ టీచర్ మాట, తల్లిదండ్రుల మాటని వినకపోతే టీచర్ల మాట వింటారు, ఎట్లా ఉంటుంది చెప్పండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, నేను ముగించే సమయం వస్తుంది. 2వ అధ్యాయం 2వ వచనం చదువు. అంత్యదినములలో, ఏ దినాలు ఏంటివి?
వచ్చేసింది మనకి ఇప్పుడు. అంత్య దినములలో పర్వత పర్వతములపై యెహోవా యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి ఎక్కడ ఉండబోతుందండి. అందుకనే మనమందరం ఒక మందిరం లాగా దేవుని సన్నిధిలోకి నిలబడాలి, కట్టబడాలి. ఆమేన్. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరము యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఎవరు వస్తారంటే ఇప్పుడు చెప్తలేరు గట్టిగా. అయిన వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పండి. మనం అందరం ఎంతమంది ఇక్కడ అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళం? కొంచెం గట్టిగా అవుతుంది. ఆహా, ఈ మాట మనకి ఏం చెప్పొచ్చు ఇప్పుడు? ఈ మాట ఎవరికి? ఈ మాట ఎవరికి? ఇది దేవుని ప్రవచనం ఉంది ఈ మాట. అందుకని అన్యజనులందరూ దేవుని మందిరంలోకి ప్రవాహము వలె రాబోతుండ్రు. ఎట్లా రాబోతుండ్రు చెప్పాలి, చెప్పాలి. ఒక ప్రవాహము వలె అన్యజనులందరూ అందులోకి రాబోతుండ్రు. అయ్యో నేను అన్యురాలు కదా, అయ్యో నేను అన్యుణ్ణి కదా. ఎలా అయితే ఏమైంది? రుతమ్మా నువ్వు అన్యురాలవే, కానీ ఎవరి గర్భానికి వేను చెప్పాలి. ఏసయ్య ఏ వంశంలో నుంచి? రూతు వంశంలో నుంచి అంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు అన్యజనుల అందరు అనేక అన్యజనులు వచ్చి ప్రవాహము వలె నీళ్లు పొరలొచ్చినట్టుగా పారుకుంటూ వచ్చి దేవుని పర్వతమైన ఆయన సన్నిధిలోకి నిలబడి. అందుకనే ఇజ్రాయేల్ ప్రజలతోనూ శుద్ధీకరించుకోమన్నాడు. ఇప్పుడు అన్యులమైన మనలను కూడా దేవుడు తీసుకొని పర్వతంలోకి వెళ్ళబోతున్నప్పుడు ఆ ఎటువంటి అటు వెళ్ళడం కాదు. ఇంతకు ముందంటే మట్టి బుట్ట కుట్ట పట్టుకొని తిరిగినాం. ఇప్పుడు అది కాదు. అవన్నీ పక్కన పెట్టి పరిశుద్ధుడు, జీవం గల దేవుడు ఆయన అంటే ఏమైంది, ఆయన సమాధానం చాలామందికి ఇంకా తెలియదు, చాలామందికి ఇంకా తెలుస్తలేదు. ఇప్పుడు మీ ద్వారా బయటికి రాబోతుంది. చెప్పండి, ఈరోజు నా ద్వారా బయటికి రాబోతుంది. వినవలే, మీ ద్వారా బయటికి రాబోతుంది. ఒక రోషం ఇదే ఉండాలి. నన్ను బయటకు తీసుకొచ్చినావు చెప్పండి, నా వల్లే అనేకులు బయటకు వచ్చును గాక, అనేకులు బయటకు వచ్చును గాక, అనేకులు బయటకు. దేవా నువ్వు ఎలా ఉన్నావో నేను కూడా అలాగ ఉంటాను, నేను కూడా అలాగ జీవిస్తాను. మనకు తెలియదు, కానీ నేర్చుకొని ఆయన సన్నిధిలో అన్నీ తెలిసినది మాత్రం కనదు. ఎవరికేం తెలియదు, నాకు ఏం తెలియదు. నేను వాక్యం చెప్పాలంటే దేవుని దగ్గర అడుగుతాను, దేవా నాకేం తెలుసు, నీకు తెలుసు కదా, నాకైతే ఏం తెలియదు. కానీ నువ్వు తప్ప మాకేం తెలియదు. మాకు ఒకటే తెలుసు, యేసయ్య అన్యజనుల మీదకి రాబోతుండ్రు, వాళ్ళ మీదకి దేవుడు ఒక స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. మామూలుగా కాదు, ఇట్లా లేపబోతున్నాడు ఒక్కొక్కరిని. ఈరోజు ఉన్న స్థితిగతులు ఇప్పుడున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న స్థితి మరలా కనబడదు. ఒక రూపాంతరంగా దేవుడు చేయబోతున్నాడు. లేచి నిలబడండి, లేచి నిలబడి ఒకసారి ప్రార్థించండి.